ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ ముగిసింది. ఏపీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. మంత్రిత్వ శాఖల వారీగా పెండింగ్లో ఉన్న అంశాలపై చర్చిస్తున్నారు చంద్రబాబు. అమిత్ షా భేటీ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ని కూడా కలవనున్నారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కూడా సమావేశమవుతారు. ఏపీలో జాతీయ రహదారుల నిర్మాణం గురించి గడ్కరీతో చర్చించనున్నారు చంద్రబాబు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ ముగిసింది. ఏపీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. మంత్రిత్వ శాఖల వారీగా పెండింగ్లో ఉన్న అంశాలపై చర్చిస్తున్నారు చంద్రబాబు. అమిత్ షా భేటీ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ని కూడా కలవనున్నారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కూడా సమావేశమవుతారు. ఏపీలో జాతీయ రహదారుల నిర్మాణం గురించి గడ్కరీతో చర్చించనున్నారు చంద్రబాబు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రాజు అందిస్తారు. రాజు, సంతోష్, ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అభివృద్ధి సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకంగా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే ఇప్పటి వరకు అంటే ఢిల్లీ పర్యటనలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మొదట భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు సాగినటువంటి ఈ సమావేశంలో మాత్రం కీలక అంశాలపై చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు రెండు అంశాలు అంటే ఒకటి రాజకీయ పరమైనటువంటి అంశాలు, మరోపక్క ఏదైతే ఇప్పటి వరకు రాష్ట్రానికి సంబంధించి కేంద్రం అందిస్తున్నటువంటి సహకారం, మున్ముందు కూడా కావాల్సినటువంటి సహకారానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఏదైతే ప్రస్తుతం ముఖ్యంగా చెప్పాలంటే ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి అంశం కూడా కొంత కీలకంగా ఏదైతే అమిత్ షాతో చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యే కోటాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే నాగబాబుకు అంటే జనసేన పార్టీ తరఫున నాగబాబుకు ఒక ఎమ్మెల్సీని ఖరారు చేస్తే ఎవరికి ఖరారు చేస్తారు ఏంటి అనేది కూడా కొంత కీలకంగా మారుతుంది. ఈ విషయంలో రెండు బీజేపీకి రెండు టీడీపీ తీసుకుంటుందా, లేదంటే ఒక రాజ్యసభ అవకాశం కూడా ఉంది. అంటే వైసీపీ పార్టీ తరఫున అటు రాజ్యసభలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన తర్వాత పోస్ట్ కూడా ఖాళీగా ఉంది. సో ఆ స్థానం నుంచి ఎమ్మెల్యేల తరఫున అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీకే వస్తుంది. టీడీపీ అంటే కూటమి తరఫున ఎవరికి ఇవ్వాలనే దాని మీద కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక దానికి తోడు రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు కీలక అభివృద్ధి అంశాలపైన కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. దాదాపు గంట పాటు అమిత్ షాతో సమావేశమైనటువంటి చంద్రబాబు అనంతరం నిర్మలా సీతారామన్ ఇంటికి వచ్చారు. ప్రస్తుతం నిర్మలా సీతారామన్ తో సమావేశం కొనసాగుతూనే ఉంది. ఇక ముఖ్యంగా చెప్పాలంటే మరికొద్ది సేపట్లో అంటే ఈ సమావేశం పూర్తయిన తర్వాత కేంద్ర ఏదైతే మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం కాబోతున్నారు. నితిన్ గడ్కరీతో ఇప్పటికే అమరావతి నగరంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక గ్రామాలకు సంబంధించినటువంటి రోడ్స్ కావచ్చు, ఆ తర్వాత హైవేలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, హైదరాబాద్ బెంగళూరు వంటి కనెక్టివిటీకి సంబంధించి కూడా కొన్ని ప్రపోజల్స్ గతంలో పెట్టారు. వాటికి సంబంధించి కొన్ని అనుమతులు ఇచ్చినప్పటికీ కూడా మరికొంత అనుమతులు రావాలి, నిధులు కూడా విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో వీటన్నిటికి సంబంధించి ప్రత్యేకంగా నితిన్ గడ్కరీతో కూడా సమావేశమై చర్చించే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ముగ్గురు మంత్రులతో సమావేశం పూర్తయిన తర్వాత సాయంత్రం ఒక వివాహ కార్యక్రమానికి చంద్రబాబు హాజరవుతారు. ఆ తర్వాత తన ఢిల్లీ పర్యటన ముగించుకొని తిరిగి వైజాగ్ వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సంతోష్, థాంక్యూ రాజు.